ఈరోజు మనము ఈ ఏపీ పాలిసెట్కి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్ అనేటువంటిది ఎలా మనము ఫిల్ చేయాలి బబుల్స్, ఓఎంఆర్ షీట్ అంటే ఏంటిది, దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే చాలామంది ఓఎంఆర్ షీట్ సరిగా ఫిల్ చేయకపోవడము, బబుల్స్ సరిగా చేయకపోవడం వల్ల మార్క్స్ అనేటువంటిది లాస్ అవుతూ ఉంటారు. ఈ కంప్లీట్ వీడియో అనేటువంటిది మనం ఓఎంఆర్ షీట్ గురించే డిస్కస్ చేయబోతున్నాము. అయితే నా వీడియో అయితే నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు అప్పుడైతే ఒక ఓఎంఆర్ షీట్ గురించి కంప్లీట్ ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. నేను ఈ వీడియో ఏప్రిల్ 28న రికార్డ్ చేస్తున్నాను. అయితే మనకి ఏప్రిల్ 13న మనకి ఈ ఏపీ పాలిసెట్ 2025 ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. చూడండి, ఫస్ట్ మనకి ఓఎంఆర్ షీట్ అంటే ఏంటంటే ఆప్టికల్ మార్క్ రీడర్ అని చెప్పుకుంటాం. మనకి ఏదైతే ఈ పాలిసెట్లో క్వశ్చన్ పేపర్స్ ఇస్తారో దానికి సంబంధించినటువంటి డేటా ఏదైతే మనకి ఏబిసిడి వంటివి ఉంటుంది, దాంట్లో ఏ కోడ్కి సంబంధించి మనకి క్వశ్చన్ పేపర్ వచ్చింది అనేటువంటిది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ మనకి క్వశ్చన్ పేపర్ సీరియల్ నెంబర్ అనేటువంటిది ఫిల్ చేయవలసి ఉంటుంది మనం ఓఎంఆర్ షీట్లో. ఓఎంఆర్ షీట్ అంటే ఇక్కడ చెప్పిన విధంగా ఆప్టికల్ మార్క్ రీడర్ అనమాట. అయితే మనము ఒక క్వశ్చన్కి వచ్చేసి 4 ఏబిసిడి బబుల్స్ అనేటువంటివి ఇస్తారు. వాటిలో మనం ఒకటే ఫిల్ చేయవలసి ఉంటుంది. మీరు 2 అలా ఫిల్ చేసినట్టయితే అది ఎవాల్యుయేషన్ అనేటువంటిది అవ్వదు క్వశ్చన్. నేను ఓఎంఆర్ షీట్ అనేటువంటిది ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఓఎంఆర్ షీట్. మనకి ఓఎంఆర్ షీట్లో వచ్చేసి 2 సైడ్స్ అనేటువంటి ఉంది. 1 సైడ్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసి బబుల్స్ ఫిల్ చేయడం అనేటువంటి ఉంది. ఏదైతే మనం క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ చూసి 4 ఆప్షన్స్లో ఏదైతే కరెక్ట్ అని మనం అనుకుంటామో దాంట్లో ఇప్పుడు ఎలా ఫిల్ చేయాలనేటువంటి చూపిస్తాం. చూడండి, ఇది మనకి ప్రీవియస్ ఇయర్ ఓఎంఆర్ షీట్ అనమాట. ఇక్కడ మనకి హాల్ టికెట్ నంబర్, మనకి ఏదైతే హాల్ టికెట్ నెంబర్ వస్తుంటుందో అది అక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్, మనకి క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా అక్కడికి వెళ్ళాక పాలిసెట్లో, ఆ క్వశ్చన్ పేపర్ మీద మనకి టాప్లో ఒక సీరియల్ నెంబర్ అనేటువంటిది ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ ఇక్కడ ఫిల్ చేయాలి. ఇవి మనం ఖచ్చితంగా చేయాలి. ఇవి చేయకపోతే మన ఓఎంఆర్ షీట్ అనేటువంటిది ఎవాల్యుయేషన్ జరగదు. ఇది డైరెక్ట్ మనకి ఎవరు కరెక్షన్ అనేటువంటిది చేయరు. ఇది డైరెక్ట్ స్కానింగ్ వల్ల మనకి మార్క్స్ అనేటువంటివి అప్లోడ్ అయిపోతాయి మనకి ఆటోమేటిక్గా. చూడండి, బుక్లెట్ కోడ్ ఏబిసిడి, మనకి క్వశ్చన్ పేపర్లో పైన టాప్లో ఏ కోడ్ అనేటువంటిది మెన్షన్ చేసి ఉంటారు, ఎదర్ ఏబిసి ఆర్ డి అనేటువంటివి. దాన్ని మనం ఏదైతే వచ్చిందో, ఫర్ సపోజ్ బి వచ్చింది అనుకోండి, బి అనేటువంటిది ఇక్కడ మనం బి అని ఇక్కడ ఈ బాక్స్లో రాయాలి. బి అనేటువంటిది రాయాలి. తర్వాత సర్టిఫికేషన్ బై ద క్యాండిడేట్, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ సైన్ అనేటువంటిది ఇక్కడ చేయాలి. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్లో ఒక స్టూడెంట్ ఇక్కడ టచ్ చేయకూడదు, ఏమి ఇన్విజిలేటర్ మనకి సైన్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఓఎంఆర్ 1 సైడ్ అనమాట, ఇది ఫస్ట్ సైడ్ 1లో ఇన్స్ట్రక్షన్స్. ఇవి ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ఆన్సర్ అండ్ డీటెయిల్స్ ఆన్ సైడ్ 2 ఫ్రమ్ సీరియల్ number 5 shall be marked by shading in the dark appropriate circle with HB or 2B pencil only. మనకి ఆన్సర్స్ అనేటువంటివి మనం బబుల్స్ ఎలా ఫిల్ చేయాలంటే డార్క్గా అప్రాప్రియేట్ సర్కిల్ ఫామ్లో ఫిల్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి, సారీ, కంప్లీట్ సర్కిల్ ఫామ్లో మనము ఫిల్ చేసి దీన్ని ఇలా డార్క్ చేసుకుంటూ వచ్చేయాలి కంప్లీట్గా లోపలికి. ఈ విధంగా మనకి కంప్లీట్గా సర్కిల్ని మనం ఇలా చేసుకుంటూ వచ్చేసి ఇట్లా మనకి గ్యాప్స్ అనేటువంటివి కూడా ఉండకూడదు, కంప్లీట్గా మనం ఫిల్ చేసేసాయి. చూడండి, డు నాట్ స్క్రైబుల్ ఆర్ మేక్ ఎనీ స్ట్రే మార్క్స్ ఆన్ ద షీట్. మనకి ఓఎంఆర్ షీట్ మీద మనం ఏమి కూడా రాయకూడదు వేరేటివి. డు నాట్ వ్రింకిల్, ఫోల్డ్ చేయడం కానీ మడచడం కానీ ఇలాంటి వాటివి చేయకూడదు. ప్లీజ్ మార్క్ ద మోస్ట్ అప్రాప్రియేట్ రెస్పాన్స్
chosen by you only in the corresponding circle against the number corresponding to the question. మనం ఏదైతే క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాలనుకుంటున్నామో ఆ క్వశ్చన్ నెంబర్ చూసుకొని ఖచ్చితంగా అది ఏనా బీనా సీనా డీనా ఐడెంటిఫై చేసి కరెక్ట్ సర్కిల్ కాడ మనం బబుల్ చేయవలసి ఉంటుంది. చూడండి, ప్లీజ్ డార్కెన్ ఓన్లీ సర్కిల్ ఫర్ ఈచ్ క్వశ్చన్ యాజ్ షోన్ బిలో. చూడండి ఇక్కడ మనకి చూడండి ఈ ఫస్ట్ ఆప్షన్కి మనం కంప్లీట్గా సర్కిల్ని బబుల్ ఫిల్ చేసేసాం. ఇక్కడ చూడండి వీళ్ళు ఈ సర్కిల్ని కంప్లీట్గా ఫిల్ చేయలేరు, హాఫ్ ఫిల్ చేశారు. ఇది మనకి ఎవాల్యుయేషన్ అవ్వదు, ఇలా చేయకూడదు, ఇది తప్పు అనేది తప్పు ఇది. తర్వాత ఇక్కడ చూడండి ఇలా టిక్ కొట్టడం కానీ రాంగ్ ఇలా చేయకూడదు. మనం కంప్లీట్ ఫిల్ చేసినప్పుడే మనకి అది ఎవాల్యుయేషన్ అనేటువంటిది జరుగుతుంది. మార్కింగ్ షుడ్ బి డార్క్ అండ్ ద సర్కిల్ షుడ్ బి ఫిల్డ్ కంప్లీట్లీ. మనకి ఏదైతే ఈ సర్కిల్ ఉంటుందో దాన్ని కంప్లీట్గా మనం ఫిల్ చేసేయాలి డార్క్గా. మనకి యూజువల్గా ఈ ఫిల్ చేయడానికి అప్సరా పెన్సిల్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటారు. బెటర్ టు యూజ్ అప్సరా పెన్సిల్ అనమాట. మార్కింగ్ షుడ్ బి డార్క్ అండ్ ద సర్కిల్ షుడ్ బి ఫిల్డ్ కంప్లీట్లీ. ఇఫ్ యూ విష్ టు చేంజ్ అన్ ఆన్సర్ ప్లీజ్ ఎరేజ్ కంప్లీట్లీ ద ఆల్రెడీ డార్క్డ్ సర్కిల్ అండ్ దెన్ మార్క్ ఏ న్యూ మార్క్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్కి ఫస్ట్ది ఆన్సర్ వచ్చేసి ఫిల్ చేసేస్తారు. తర్వాత మీకు ఏమనిపించిందంటే సెకండ్ ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్, ఫస్ట్ది ఆప్షన్ తప్పు అని అనిపించింది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎరేజర్ తీసుకొని ఫస్ట్ మనం చేసినటువంటి సర్కిల్ని కంప్లీట్గా ఎరేజ్ చేసేయాలి. తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనం నీట్గా సర్కిల్ ఫిల్ చేసేసేయాలి. గుర్తుంచుకోండి, దీన్ని ఫస్ట్ ఆప్షన్ని కంప్లీట్గా ఎరేజ్ చేసేయాలి ఎప్పుడైతే మీరు సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అని ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు. రఫ్ వర్క్ షెల్ నాట్ బి డన్ ఆన్ ద ఆన్సర్ షీట్. ప్లీజ్ యూజ్ ద స్పేస్ గివెన్ at the bottom of the each paper of the question paper booklet for doing rough work. మీరు రఫ్ వర్క్ అనేటువంటిది ఇప్పుడు పర్టికులర్గా మనకు రఫ్ వర్క్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు రఫ్ వర్క్ అనేటువంటిది మనకు ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్లో మనకి కింద రఫ్ స్పేస్ అనేటువంటి ఉంది, అక్కడ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ ఆన్సర్ షీట్లో ఎటువంటి మీరు పెన్ కానీ పెన్సిల్ పెట్టి కానీ వేరే ఏమీ రాయకూడదు. అలా రాసినట్టయితే మీ యొక్క ఈ ఆన్సర్ షీట్ అనేటువంటిది ఎవాల్యుయేషన్ కాదు, మీకు ఈ మార్క్స్ అనేటువంటివి జనరేట్ అవ్వవు. ఇది గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ యూ షుడ్ ఫాలో వైల్ రైటింగ్ ద ఏపీ పాలిసెట్ ఎగ్జామ్. తర్వాత ఇది మనకి ఓఎంఆర్ షీట్లో వన్ సైడ్ అనమాట, సైడ్ 1 ఇది సైడ్ 1. తర్వాత సైడ్ 2 వచ్చేసి చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇది ఇక్కడ మనము నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ ఫుల్ నేమ్ రాయవలసి ఉంటుంది. మనకి హాల్ టికెట్లో ఎలా అయితే నేమ్ వచ్చిందో అదే విధంగా రాయాలి. తర్వాత హాల్ టికెట్ నంబరు, తర్వాత నేమ్ ఆఫ్ ది సెంటర్, మీరు ఎక్కడ ఏ సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్నారో అది రాయవలసి ఉంటుంది. ఇది సైడ్ 2 అనమాట. చూడండి ఇక్కడ యూజ్ హెచ్బి ఆర్ 2B పెన్సిల్ ఓన్లీ ఫర్ దిస్ సైడ్. ఈ సైడ్లో మనము పెన్సిల్ మాత్రమే యూజ్ చేయాలని చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నంబర్, మనకు సీరియల్ నంబరు ఉంటుంది. ఫర్ సపోజ్ సీరియల్ నెంబర్ వచ్చేసి 52416 అని అనుకుందాం. ఇక్కడ రాస్తాం. అది రాసిన తర్వాత మనకి దీని కింద ఇక్కడ 5 అనేది ఉందనుకోండి సీరియల్ నెంబరు, ఇక్కడ 5th అనేటువంటిది బబుల్ ఫిల్ చేసేస్తాం. ఇక్కడ సీరియల్ నెంబర్ 2 అనుకోండి, ఈ 2 అనే చోట మనం సీరియల్ ఫిల్ చేసేస్తాం. ఇక్కడ 1 వచ్చింది అనుకోండి, ఈ 1 కాడ మనం బబుల్ ఫిల్ చేస్తాం. ఈ విధంగా మనం బుక్లెట్ క్వశ్చన్ నెంబర్ ఇక్కడ రాసిన తర్వాత అగైన్ ఇక్కడ మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత బుక్లెట్ కోడ్ ఇక్కడ రాయాలి, ప్లస్ ఇక్కడ బబుల్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఏనా బీనా సీనా డీనా అనేది. ఫర్ సపోజ్ మీకు బి వచ్చింది అనుకోండి, ఇక్కడ బి రాయాలి. ప్లస్ ఇక్కడ బి రాయవలసి ఉంటుంది. బి రాయవలసి ఉంటుంది. ప్లస్ ఇక్కడ బి అన్న చోట మీరు బబుల్ కంప్లీట్ గా సర్కిల్ ని ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఫిల్ చేసేయాలి. తర్వాత మనకి ఇక్కడ నుంచి ఆన్సర్స్ అనేటువంటివి ఇవ్వాలి. ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ క్వశ్చన్ కి
సెకండ్ ఆప్షన్ అనుకున్నట్టయితే సెకండ్ ఆప్షన్ని కంప్లీట్ సర్కిల్ ఫిల్ చేయాలి. ఇలా నేను ఏ విధంగా అయితే ఇట్లా కిందికి వచ్చిందో ఇలా రాకూడదు. కంప్లీట్గా మనకి ఫస్ట్ ఏంటంటే అవుట్ సైడ్ ఫిల్ చేసుకొని సెంటర్కి వచ్చేయాలి. ఈ విధంగా ఫిల్ చేయాలి. మనము ఒక క్వశ్చన్కి ఒకటే ఆప్షన్ అనేటువంటిది ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫిల్ చేసినటువంటిది తప్పు అనుకున్నారంటే దాన్ని కంప్లీట్గా ఎరేజ్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ అనేటువంటిది చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ ఫస్ట్ క్వశ్చన్కి థర్డ్ ఆన్సర్ అనేటువంటి ఫిల్ చేశాను. అయితే నాకు మళ్ళీ చూసినప్పుడు అది తప్పు, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని నేను అనుకున్నాను. అప్పుడు ఏం చేయాలంటే థర్డ్ ఆప్షన్ది ఎరేజ్ చేసేసి కంప్లీట్గా ఫస్ట్ది మనం ఇప్పుడు ఫస్ట్ అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ది నీట్గా ఫిల్ చేయవలసి ఉంటుంది. డార్క్ కలర్లో డార్క్గా ఈ విధంగా మనం ఫిల్ చేయాలి. మనకి ఇక్కడ ఫిల్ చేయడం మెయిన్ థింగ్. మనం నీట్గా చేస్తేనే మార్క్స్ అనేటువంటి మంచిగా వస్తాయి. లేదంటే మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టినా కూడా మార్క్స్ అనేటువంటి లాస్ అయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా మనం కంప్లీట్గా చేయాలి. ఈ మ్యాథమెటిక్స్కి వచ్చేసి 50 బిట్స్, ఫిజిక్స్ 40 బిట్స్, తర్వాత కెమిస్ట్రీ వచ్చేసి 30 బిట్స్. మనం టైం టేకింగ్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం మ్యాథమెటిక్స్ సాల్వ్ చేసేటప్పుడు స్పీడ్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అయితే నా వీడియో అయితే నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.